జనసేన పార్టీ ఇవాళకి 13 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంది. గత మన వైఎస్ఆర్‌సీపీ కూడా 16 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంది. ఒక రాజకీయ పార్టీగా సిద్ధాంతాల పరంగా 2 పార్టీలు ఎలా ఉన్నాయంటారు? వైరుధ్యం ఏం కనిపించిందంటారు? అసలు నిజంగానే ఎవరి పక్షాన ప్రజలు ఉన్నారంటారు? నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ పక్షానే ప్రజలున్నారు. హ్మ్. ఎందుకంటే ఆయన నిజాయితీగా పార్టీని నడుపుతున్నాడు. ఆయన ఒక్కడైనా సరే 21 కాన్స్టిట్యూషన్‌లో అందరినీ పోటీ చేయించి గెలిపించారు. ఆయనకి ఎక్కువ కాన్స్టిట్యూషన్ అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఆ 21 కాన్స్టిట్యూషన్ గెలిపించడం అంటే సామాన్య విషయం కాదు. గెలిచిన ఒక వ్యక్తి కూడా ఆపోజిట్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. హ్మ్. అయినా కూడా ఆయన దడవకుండా ధైర్యం చేసుకుంటూ హ్మ్. ముందుకెళ్తూ ఈ పార్టీని నడిపించడం అంటే ఇది సామాన్య విషయం కాదు. అలా కాకుండా ఆయన సొంత డబ్బులు పాకెట్లోకి తీసి హ్మ్. పార్టీ కోసం ఖర్చు పెట్టడం, ఏదైనా డబ్బులు సినిమాలో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి పార్టీలో ఇన్వెస్ట్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. హ్మ్. తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది వారసత్వ పార్టీ. హ్మ్. అంతేగాని ఆయన పుట్టించిన పార్టీ కాదు. యాక్చువల్‌గా వాళ్ళ ఫాదర్‌ని చూసి ఈయనకి ఓట్లేశారు. కాకపోతే పాదయాత్ర ఒకటి చేసి సమస్యలు తీసుకొని సమస్యలు తీర్చింది లేదు, పెట్టింది లేదు. ఆ తీసుకుని సమస్యలు తీసి పక్క బుట్టలో పెట్టేయడం జరిగింది. యాక్చువల్‌గా చెప్పాలంటే సమస్యలు తీసుకుంటే వెంటనే దాన్ని రెస్టోర్ చేయగల సమర్థత ఒక పవన్ కళ్యాణ్‌కే ఉంది. హ్మ్. నిజంగా గిరిజనులు వచ్చి మాకు మేము లాంతర్లు పెట్టుకుంటున్నాం, హ్మ్. మేము ఏమీ మాకు మా గ్రామానికి లైటింగ్ లేదంటే వెంటనే వీధి దీపాలు ఎలా అరేంజ్ చేసి వాళ్ళకి కరెంట్ ప్రొవైడ్ చేయడం అంటే సామాన్య విషయం కాదు. హ్మ్. ఎవరు చిన్న పిల్లల కాంచి పై వాళ్ళ దాకా ఎవరు ఏది అడిగినా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి అడగంగానే వెంటనే తీర్చగల నాయకుడు, సమర్థ నాయకుడు హ్మ్. పవన్ కళ్యాణ్ మాత్రమే. అంటే ఇక్కడ మరి ఆయన చెప్తాను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ప్రజల కోసం పుట్టిన పార్టీ ప్రజలతోనే మేము ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. నిజంగానే ఆయన 16 సంవత్సరాలు ప్రజలతోనే ఉన్నాడంటారు అసలు? నిజంగా ప్రజల కోసం పుట్టిన పార్టీ అయితే హ్మ్. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆయన పార్టీ ఉన్నప్పుడు మీరు చూశారు. హ్మ్. రోడ్లన్నీ అధ్వానంగా గతుకులతో కొట్టుకుపోయి బండ్లు వెళ్తుంటే బండ్లు కూడా మాకు పంచర్లు అయిపోయి బండ్లు పాడైపోయాయి. నిజంగా చాలా వరకు ఈ రోడ్లు అధ్వానంగా ఉండటానికి హ్మ్. ఆయన ఏమీ చేయలే అధ్వానంగా. హ్మ్. దాన్ని శాంక్షన్ చేయించుకొని అది అభివృద్ధిలోకి తీసుకురాల. ఆయన అభివృద్ధి చేసింది ఏంటో మాకు కనపట్ల. హ్మ్. అది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూడా ఎళ్లి ఏది గిరిజన గ్రామాల్లో కూడా తిరగడాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇక్కడ ఆయన ఏదైతే ఆయన సిద్ధాంతం నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఆయన నమ్ముతా ఉన్నాడో, ఆ సిద్ధాంతం ప్రకారం ఆయన నడుస్తున్నాడా? మీ ఏదైతే కార్యకర్తలు కూడా అలాగే తీసుకెళ్తున్నాడో ఆ వేలోనే తీసుకెళ్తున్నారా? కార్యకర్తలు కూడా ఆయన నిజాయితీ నమ్మి హ్మ్. ఆయన ఎవరేమడిగితే ఇవ్వగలిగే స్తోమత గల నాయకుడు కాబట్టి ప్రజలు అందరూ కూడా ఆయన వెనకాల హ్మ్. మనసులో ఆయనకే ఓట్లేయాలని అందరికి మైండ్లో ఉండిపోయింది. హ్మ్. ఎప్పటికైనా సరే ఆయన సెంట్రల్ నియోజకవర్గం దాకా వెళ్ళిపోతాడు. ఇప్పుడు హ్మ్. సౌత్ ఇండియాకి మొత్తానికి హ్మ్. ఈయనకి నిజంగా చెప్పాలంటే హ్మ్. మన మన ప్రైమ్ మినిస్టర్ హ్మ్. దగ్గరికి అందుబాటులో ఆయనకి దగ్గరగా ఉన్న నాయకుడు, సంబంధాలు ఉన్న నాయకుడు ఆయన ఒకడే. హ్మ్. ఆయన వల్లే మన ఆంధ్రప్రదేశ్కి హ్మ్. ఫండ్స్ వస్తున్నాయి. హ్మ్. ఆయన అడిగితేనే వెంటనే ఫండ్స్ మనకు రిలీజ్ అవుతున్నాయి. హ్మ్. ఎందుకంటే అలా సత్సంబంధాలు పెంచుకుంటూ హ్మ్. మన చంద్రబాబు నాయుడు గారితో, అటు ప్రైమ్ మినిస్టర్తో, హ్మ్. మన మోడీ గారితో సత్సంబంధాలు పెంచుకుని మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఏం చేయాలో అది చేస్తున్నాడు. హ్మ్. అది కాకుండా తన పాకెట్ మనీలో సినిమాలో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతాడు. జనసేన పార్టీ పుట్టి 13 సంవత్సరాలు అవుతుంది. ఎలా చూస్తారో నిజంగానే పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుస్తా ఉందంటారా? పార్టీ పూర్తిగా మా నాయకుల సిద్ధాంతాల ప్రకారమే పార్టీ నడుస్తుందండి. ఆ పార్టీ నాయకుల సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుంది కాబట్టి ప్రజల్లో ఇంత ఆదరణ పెరిగింది మా పార్టీకి. హ్మ్. మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రతిసారి మాట్లాడుతా ఉన్నారు. ఓ పక్క జాకీ ఎత్తుకొని లేపుకోవాల్సిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ పక్క పార్టీని జాకీ ఎత్తి లేపుతా ఉన్నాడు. పార్టీని పట్టించుకోవట్లేదు అని మాటలు మాట్లాడుతా ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని ఆయన జాకీలు ఎత్తి ఆళ్ళ కోసం పోరాడుతున్నాడు. లేకపోతే పార్టీ గురించి ప్లస్ గవర్నమెంట్ గురించి ప్రజల పక్షాన పోరాడుతున్నాడు అంటారు ఇక్కడ? ప్రజల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి ఆయన్ని ఎవరికి సహకరించాలి, ఏ హ్మ్. నాయకుడి సహాయ సహకారాలు తీసుకోవాలి హ్మ్. తెలిసిన నాయకుడండి పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. అంటే మరి ఇక్కడ మీరు మీరు నమ్ముతున్నారు అప్పుడు ఈ గవర్నమెంట్‌తో పనిచేసే విధానాన్ని మీరు ఎలా చూస్తారు అసల? చాలా చక్కగా పనిచేస్తున్నారండి. ఆయనకి ఇచ్చిన శాఖల్ని హ్మ్. ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, హ్మ్. పల్లెటూళ్ళని ఏ విధంగా బాగు చేయాలి, హ్మ్. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించాలి అనే ధ్యాసతోనే హ్మ్. పనిచేస్తున్నారండి. హ్మ్. మరి వాళ్ళు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు కదా! అసలేం పని చేయట్లేదు. ఆయన శాఖే పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కదా! ఇది ప్రతిసారి. సహజమే కదా సార్ రాజకీయాల్లో. మీరు ఉ, మీ అధికారం నుంచి తప్పుకుంటే విమర్శించటమే మళ్ళా మీకు అధికారం వచ్చేదాకా. ఆ! అంతే. ఆ! జనసేన పార్టీ సిద్ధాంతాల పరంగా ఎలా పనిచేస్తుంది? అసలు నిజంగానే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారంటారా? ఇప్పటికి అదే సిద్ధాంతాలు కంటిన్యూ అవుతున్నాయంటారా పార్టీలో? ఖచ్చితంగా అలాగే ఉన్నారండి. హ్మ్. ఆయన ఇప్పటికి ప్రజల కోసమే పాటుపడుతున్నాడు. హ్మ్. ఎందుకనంటే ప్రజల కోసం పెట్టాడు, ప్రజలతోనే ఉంటా అన్నాడు. ప్రజల కోసమే హ్మ్. ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా, హ్మ్. ఎన్ని అవమానాలు పడినా,
ఎందుకంటే ఆ రోజే చెప్పాడు, నేను ప్రజల వైపు ఉండే మనిషిని అని చెప్పి వచ్చాడు పార్టీలోకి. ప్రజల కోసం పెట్టిన పార్టీ ఏది. ఎందుకనంటే 7 సిద్ధాంతాల్లో మొదలైన వ్యక్తి ఈరోజు 7 సిద్ధాంతాలని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆచరణలో పెట్టే విధంగానే ఆయన నడవడిక ఉంది. ఎందుకనంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందే మార్గంలో ఉంది. రాక్షస పాలన నుంచి ఒక రాముడు రాజ్యం వచ్చే విధంగా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అది ప్రజలకు కూడా తెలుసు. ఆయన నమ్మి ఓటేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయనకి డిప్యూటీ సీఎం అనే పదవి ఇచ్చి ఒక మంచి హోదాలో కూర్చోబెట్టారు. ఆ హోదాని అనుభవించడం కాకుండా ఆ హోదాకి మించిన సేవ ప్రజలకు చేస్తున్నాడు ఆయన. సో అదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా 13 ఏళ్ళు పెట్టిన సందర్భం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ సిద్ధాంతాలు అయితే పెట్టారో ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతారు. ఫాలో అవడంతో పాటు మమ్మల్ని కూడా అదే దారిలో నడిపిస్తా ఉన్నారు. మాకు కూడా చెప్తారు, మీకు నాయకత్వం నేను ఇస్తాను, మీరు ఓర్పుగా ఉండండి, మీరు శుభ్రంగా పనిచేసుకుంటూ పోండి పార్టీలో అన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే మేము ఉన్నాం. అలాగే ఆయన ఆశయాల కోసం, ఆయన ప్రజల అభివృద్ధి కోసం మేము కూడా వెనకాలంటే ఆయన అంతా నడుస్తామని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ మరి అవతల పక్క వైసీపీ పార్టీ కూడా మన ఏదైతే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని పరిస్థితి, ఆ పార్టీ విధానాలు అసలు ఆయన చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, నేను ప్రజల కోసం పుట్టింది నా పార్టీ అని చెబుతాను. నిజంగా నేను ప్రజల కోసం పుట్టింది ఆ పార్టీ, లేకపోతే పక్కన ఎవరైతే స్థాపించాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన వ్యక్తి దగ్గర నుంచి లాక్కున్నాడని నేను విమర్శిస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? అవన్నీ పరిగణలోకి తీసుకోవాలండి. ఎందుకంటే పెట్టిందా ఒకరి దగ్గర లాక్కుందా అన్నది అందరికీ తెలుసు. మనం విమర్శించే ముందు ఏం చేయాలంటే ఇంకోటండి, ప్రజల కోసం వచ్చిన పార్టీ అంటున్నారు కదా, ప్రజా పార్టీ అండి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, 5 ఏళ్ళు వెళ్ళారు, ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేశాడు, ప్రజల్ని అడుగు తినే తీసుకెళ్లారు. భిక్షాలు పొందే విధంగా, అంటే సంక్షేమ పథకాలు ఇస్తా నవరత్నాలు అని చెప్పేసి ప్రజలు సోమరపోతులు చేసిన వ్యక్తి ఎవరున్నారని జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి నిజంగా నువ్వు ప్రజల కోసం ప్రజలు ఉంటే ఈరోజు ప్రజల్లో ఉండేవాడికి నువ్వు మళ్ళీ సీఎం అయ్యేవాడు కదా. అంటే నీ పరిపాలన, నీ విధి విధానం బాగోక నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని ఒక్కసారి ఆ పాతాల్లో తొక్కేసావు కదా అభివృద్ధి పరంగా. సో అందుకని ఏంటంటే నువ్వు ప్రజల్లో లేకుండా చేసింది కూడా ప్రజలే. అంటే ఇక్కడ మీ జనసేన కానీ వైసీపీ పార్టీ కానీ దాదాపు ఈక్వల్ స్టేజ్లో ఉన్న పార్టీలు, ఈ 2 పార్టీలు అసలు ఎలా చూస్తారు? అంటే అంశాల పరంగా చూస్తారా, లేకపోతే అభివృద్ధి పరంగా చూస్తారా, ఎలా చూస్తారు? 2 పార్టీలుగా ఉన్న వ్యత్యాసం ఏం కనపడుతుంది? మీకు ఒకటే చెప్తున్నా అండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన కబ్జాలు, అలాంటి వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఏంటో వాళ్ళ తాతల గురించి అన్నీ తెలుసు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రి చనిపోగానే ఆ వంకతో వచ్చాడు. సీఎం అవడానికి ఫస్ట్ టైం ట్రై చేశాడు. అప్పుడు 67 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ 19 నుంచి 24 మధ్యలో ప్రజలను ఒక ఛాన్స్ వెళ్ళి ముద్దు పెట్టాడు, కౌగులించుకున్నాడు, ప్రజల్ని కాలమే పడ్డాడు, ఒక ఛాన్స్ ఇచ్చారు, నమ్మి ప్రజలు ఓటేశారు. ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే ఆయన ఉన్న కేసులన్నీ బయటపడిపోతాయి. అందుకని ఏంటంటే మళ్ళీ ప్రజల మనిషి అని చెప్పుకుంటూ ప్రజల్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. కానీ ప్రజల మనిషి అంటే ప్రజల్లోనే ఉంటాడు. కానీ కళ్యాణ్ గారు ఏమంటే ఫస్ట్ నుంచి ఒకటే చెప్పాడు, నేను ఈరోజు కాదు 25 ఏళ్ళ రాజకీయం, నాతో నడిచే వాళ్ళు రాజకీయంలో 25 ఏళ్ళు ఓర్పు పట్టమన్నా. అంటే ఏ రాజకీయ నాయకుడు చెప్తాడండి అంత ధైర్యంగా, అంత ఓర్పుగా ఉండాలనే కదా, ప్రజల కోసమనే కదా. ఆయన డిప్యూటీ సీఎం అవడానికి 10 ఏళ్ళు పట్టిందండి. పార్టీ అధికారంలో రావడానికి 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఏం తీసుకోవాలి? ఈ పరిగణలో ఒక గట్టి పునాది వేస్తే మనం ఎన్నంతస్తులైనా వేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ నుంచి ఒక గట్టి పునాది వేశారు. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. రేపో మాపో అదృష్టం అంటే సీఎం కూడా అవుతారు. మాకు ఆ నమ్మకం ఉంది. మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి, ప్రజల కోసం మీరు పాటు పడితే ప్రజల్లోకి రండి, కాంట్రవర్సీ రాజకీయాలు చేయొద్దని మేము తెలియదు. అంటే ఇక్కడ ఏదైతే మీరు చెబుతా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు జాకేతీ లేపుకున్నాడు, ఆ కొడుకు అయినా చంద్రబాబు నాయుడు జాకేతీ లేపుతున్నాడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలిపి లేపుతున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. గతంలో కూడా రోజా లాంటి నాయకురాలు వ్యాఖ్య చేసిన పరిస్థితి, పక్క జెండాలో పార్టీలు పట్టుకుని తిరిగి మీరు బయటికి రండి అని చెప్పి మాట్లాడుతాం. దాన్ని ఎలా చూడుతుంటారు? సార్, ఏ గవర్నమెంట్లో రావాలన్న ఏ పార్టీ అయినా ఇండివిజువల్గా రాలేదండి. వాళ్ళు గతంలో పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటారు. ఏంటి ప్రజల కోసం ఒక రాక్షస పరిపాలన నుంచి బయటపడాలి అంటే కొంత కూటమిగా, అంటే కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ప్రజల కోసం ఓట్లు చీలకుండా ప్రజల కోసం ఒక మంచి రాజకీయ వ్యవస్థను తీసుకురావాలనుకుంటే ఇలాంటి కూటమి ఏర్పరచుకుంటారు. అంటే ప్రజల కోసం ఇది. ఆయన ఇండివిజువల్గా అంటే వాళ్ళకి రేపు అవుతాడు సీఎం ఆయన. కానీ ఓట్లు చీలయ్యి ప్రజలను తారుమారైపోతారు, ప్రజల మైండ్ సెట్ పోతుంది, ప్రజలు ఆర్థికంగా వెనకబడిపోతారు, రాష్ట్రం అట్టడుగులోకి వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని
ఒక 40 ఏళ్ల ప్రస్థానం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తితో నడిచి రాజకీయపరంగా అనుభవం నేర్చుకుంటూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాడు. మీరు పెట్టుకోలేదా? గతంలో మీ నాన్నగారు పెట్టుకోలేదా? ఆ చరిత్రలు తీస్తే పొత్తుతోనే వచ్చిన వాళ్ళు మీరు కూడా. పొత్తు లేకుండా ఏం రాలా. వైసీపీ గతంలో పొత్తుతోనే వచ్చిందా, పొత్తు లేకుండా వచ్చిందా నేను అడుగుతున్నాను. జనసేన పార్టీ పుట్టి 13 సంవత్సరాలు ఈ రోజు అవుతుంది. దాన్ని ఎలా చూస్తారో, నిజంగానే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు నమ్మారో ఆ విధంగా పార్టీ నడుస్తుంది అంటారు ఇప్పటికి? ఖచ్చితంగా నడుస్తున్నాము, మేము నమ్ముతున్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే 7 సిద్ధాంతాలు పెట్టారో ఆ సిద్ధాంతాల ప్రకారమే మాకు పార్టీ నడుస్తుంది. మేమందరం బలంగా కూడా నమ్ముతాం పవన్ కళ్యాణ్ గారు. మా అధినాయకుడు ఏమైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా మేము తూచా తప్పకుండా పాటిస్తాము. మాకన్నా ముందు ఆయన ఏమైతే మాట ఇచ్చాడో, మాట ఇవ్వనోట్ల గురించి కూడా ఆయన కేర్ తీసుకొని దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కటి ఏపీకి మంచి జరిగేలాగా ఆయన అయితే పరిపాలన అనేది కొనసాగిస్తున్నారు. అలాగే ఈ ఆవిర్భావ సభ 13వ ఆవిర్భావ సభ జరుపుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే మమ్మల్ని అసలుకి అధికారంలోకి రానివ్వు అని చెప్పి చేశారో వాళ్ళని ఇప్పుడు అసెంబ్లీ గేటు కూడా తొక్కడానికి వీలు లేకుండా అసలు కనీసం అసెంబ్లీలో కూర్చోవాలంటే కూడా భయపడేలా చేశారు. మాట అనడమే కాదు, మాట అన్నదాని మీద కూడా నిలబడి చూపించాడు మిమ్మల్ని అధికారంలోకి రానివ్వను అని. ఎలా అయితే మీ కష్టపడండి, నేను నా వ్యూహంతో నేను ముందుకు వెళ్తానన్నారు, వ్యూహం రచించారు. అలాగే వాళ్ళని గవర్నమెంట్ అనేది ఫామ్ కాకుండా చేసి చూపించారు. కాబట్టి అలా ఉండే ఒక నాయకుడు దొరకడం ఖచ్చితంగా మా అదృష్టం అండి. అంటే ఈ 13 సంవత్సరాల్లో సంస్థాగతంగానే ఇటు పార్టీ పరంగానే మీ పార్టీ ఏ విధంగా వెళ్ళిందంటారు, ముందుకెళ్ళిందంటారు? నిజంగానే ప్రజలు మీ పార్టీని నమ్ముతున్నారంటారు? చాలా చాలా బాగా వెళ్ళిందండి. ఎందుకంటే దీనికి ఉదాహరణే, ఇప్పుడు ఒక మనిషి కష్టం వస్తే ఎవరిని అడుగుతారు? ఆ మనిషి కష్టం తీర్చే వాళ్ళనే బయటకు వచ్చి అడుగుతారు. అలాగే ఇప్పుడు వాళ్ళకి రోడ్లు కావాలన్నా, బస్సులు కావాలన్నా, స్కూల్స్లో ఏమన్నా అవసరాలు కావాలన్నా, హాస్పిటల్లో ఏమన్నా అవసరాలు తీరాలన్నా ప్రజలు అనేది బయటకు వచ్చేసి సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇదిగోండి మాకు ఈ కష్టం వచ్చింది, మా కష్టాన్ని మీరు తీర్చండి అని చెప్పి ఒక పేరెత్తి పవన్ కళ్యాణ్ గారి కోసం రీల్స్ పెట్టి సోషల్ మీడియాను వైరల్ చేసి వాళ్ళ కష్టాలు కూడా తీర్చుకోగలుగుతున్నారు. అంటే ఆయన అంత నమ్మితేనే, ఆయన చేయగలగడు, చేస్తాడు అని నమ్మితేనే ప్రజలు ఆ విధంగా బయటకు వచ్చి ఆయన అడిగి మరీ పనులు చేయించుకుంటున్నారు. అంటే ఇక్కడ మరి అటు పక్క వైసీపీ పార్టీ కూడా 16 సంవత్సరాలు పరిస్థితి. ఆయన చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు చెప్తా ఉన్నాడు, మా పార్టీ పుట్టింది ప్రజల కోసమే పుట్టిన పార్టీ, మా పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ అని చెప్తాను. నిజంగానే ఆయన ప్రజల నుంచి వచ్చిన పార్టీ అని అంటారు? అది అసలు ప్రజల్లో నుంచి ఏం కాదు, తక్కువేం కాదు, అసలు వాళ్ళకి పార్టీ ఏం లేదు. అది అద్దె పార్టీ. అది ఒక శివరాజు గారు ఆయన తీసుకున్న పార్టీని వీళ్ళు అద్దెకు తెచ్చుకున్నారు. రాత్రికి రాత్రి ఆయన దగ్గర నుంచి లాక్కొని తెచ్చుకున్న పార్టీ. మీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసి అక్కడి నుంచి అడుక్కొని తెచ్చుకోవాల్సిందే తప్ప మీకంటూ ఒక పార్టీని మీరు క్రియేట్ చేసుకోలేదు. అద్దె పార్టీని మీరు ఆవిర్భావ దినోత్సవాలను చేసుకోవడం అనవసరం. అద్దె పార్టీ ఎప్పటికైనా రేపటి రోజున అది ఆయన మళ్ళీ కోర్టుకేసాడంటే ఓనర్ చేతికి అనేది ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అద్దె పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు అసలు లేదు. అంటే ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, ప్రజల కోసం నేను ఉన్నాను, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాను, మడమ తిప్పలేదు, మా మాట తప్పలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మడమ తిప్పకుండా మాట తప్పకుండా 11 సీట్లు ఎలా వచ్చాయండి? రోజా ఏదో అంటుంది, మేము ఈవీఎంలు అయితే మేము కూడా గెలుస్తామంటే లాస్ట్ గవర్నమెంట్లో మీరు గెలిచింది ఈవీఎంల ద్వారానా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీడియా ముందు ఏం చెప్పారు? ఒక ఈవీఎంలో మనం ఓటేసేటప్పుడు ఆ బటన్ నొక్కినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకైతే పిక్చర్ అయితే కనపడుతుంది. మనం ఏ ఓటు అయితే వేసామో ఆ ఓటు పిక్చర్ అనేది అక్కడ కనపడుతున్నప్పుడు ఈవీఎంల ద్వారా మనం ఎలా గెలుస్తామని చెప్పి ఒక వివరణ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే మీడియా ముఖంగా ఇచ్చినప్పుడు మీరు ఎలా అంటారు ఇప్పుడు ఈవీఎంల ద్వారా గెలిచారు లేకపోతే ఎందుకు గెలుస్తారు? అంటే మీరు ఒప్పుకోండి, ముందు మీరు ఈవీఎంల ద్వారా గెలిచాము, లేకపోతే మాకు అంత సీన్ లేదు, లేకపోతే షర్మిల ద్వారా గెలిచాము, లేకపోతే మాకు అంత సీన్ లేదు, అందుకే మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి తొక్కి 11 తీసి 11 ఇచ్చాడు, మాకు అపోజిషన్ కూడా లేకుండా చేశాడు అని చెప్పేసి మీరు ఒప్పుకోండి. అసలుకి మీకు వైసీపీ గవర్నమెంట్ అనేది మళ్ళీ రానివ్వరు. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న శపథం. అంటే ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఉండగానే అంతా బటన్ నొక్కాను, ఈ గవర్నమెంట్ వచ్చిన ఎవరికి బటన్ నొక్కట్లేదు, అప్పులైతే తెస్తుంది, మా మీద విమర్శలు చేస్తున్నారు. ఇంకో పక్కన ఆయన చెబుతున్నాడు, అటు లోకేష్ని సీఎం చేయడానికి కానీ లోకేష్ని లేపడానికి బాబు ఉన్నాడు, బాబుని లేపడానికి కొడుకున్నాడు, వీళ్ళిద్దరిని లేపడానికి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు, జాకీలు పెట్టని చెప్పి మాట్లాడుతుంది. ఇది నేను కూడా విన్నాను సార్. ఆయన జాకీల గురించి మాట్లాడుతున్నాడు. జాకీల గురించి మీరే మాట్లాడాలండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు మిగతా మీ ఎంపీలు కలిపి జాకీలు వేసి లేపినా కానీ మీరు పైకి లేగలేరు. మీరు ఇన్ని జాకీలు వేసుకొని సోషల్ మీడియాను దడదల్లాడించి సోషల్ మీడియా డబ్బులు పెట్టి విచ్చలివిడి వ్యవహారాలు నేర్పినా కానీ అంత డబ్బులు
డబ్బులు పెట్టినా కానీ మీరు 11 సీట్లకే పరిమితం అయ్యారు అంటే మీకు గెలిసే అంత దమ్ము లేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మడం మానేశారు. మీరు ఏ ఒక్క పనైనా చేశారా? బటన్లు నొక్కారు. అంటే ఎవరో మీ చుట్టూ ఏదో ఒక వెబ్ క్రియేట్ చేస్తారు. ఆ వెబ్ క్రియేట్ చేసి మీ ముందుకు వచ్చి ఇదిగో మనం ఈ ప్రజలకు ఇది చేస్తున్నాం, మీరు ఈ బటన్ నొక్కండి, ఇది మంచి జరుగుతుంది అని చెప్పగానే బటన్ నొక్కుతున్నారు. కానీ అసలు అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏం క్రియేట్ చేశారు, ఆ నిధులు ఎవరికి వెళ్తున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, పథకాలు వెళ్తున్నాయా లేదా, అసలు ఇవన్నీ మీరు కానీ ఒక దగ్గర కూర్చొని కానీ వివరణ తీసుకొని కానీ మీ కళ్ళారా మీరు చూసి మీరు కానీ మీ సైన్ అనేది సొంతగా చేసున్నట్టయితే, దృష్టి పెట్టినట్టయితే పరిపాలన మీద ఏదో కొంచెం కొద్దిగా గొప్ప అపోజిషన్ అయినా వచ్చుండేదే. కానీ ఎంతసేపు వాళ్ళు అంతా క్రియేట్ చేసి లాస్ట్ ఫైల్ ఒక సంతకం లాగా ఒక బటన్ నొక్కమంటే గుడ్డిగా నొక్కేసి అసలు మీకు ప్రజలు మీ మీద ఉన్న దృష్టిని అనేది కంప్లీట్గా పోగొట్టుకున్నారు. ఇక మిమ్మల్ని జనాలు అనేది నమ్మేదే లేదు. కొద్దో గొప్ప నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కులం అనే ఒక ఇది ఉంటుంది కదా, ఆ కార్డుని పెట్టుకోలేదు తప్ప మిమ్మల్ని పిచ్చిగా నమ్మారు అని అంటే మాత్రం వాళ్ళు మళ్ళీ శ్రీలంక వెళ్ళిపోవాల్సి